మనం ఒక ల్యాండ్‌ని వేరే వాళ్ళకి అమ్మేసాక కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ల్యాండ్‌లో కోట్లాది రూపాయల నిధి దొరికితే అందులో మనకు వాటా ఉంటుందా? అమ్మేసాక మనకేం హక్కుంటుంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడు విలేజ్‌లో ఒక 6 ఎకరాల పొలం ఉంది. ఈ నెల 24న ఆ పొలంలో కలుపు తీయటానికి కొంతమంది మహిళా కూలీలు వెళ్లారు. పని చేసుకుంటూ ఉండంగా సడెన్‌గా వాళ్ళకి మట్టిలో మెరుస్తూ ఏదో కనిపించింది. తీరా చూస్తే షాక్. అది నార్మల్ మెటల్ గాదు. సాక్షాత్తు బంగారు ఆభరణాలు. దాదాపు 50 తులాల బంగారం దొరికినట్లు టాక్ నడిచింది. ఇక అంతే. దొరికిన బంగారాన్ని కూలీలు, ఇప్పుడున్న ప్రెజెంట్ ల్యాండ్ ఓనర్ సీక్రెట్‌గా పంచుకున్నారనే రూమర్ బయటకొచ్చింది. విషయం కాస్త లీక్ అవడంతో పాత ఓనర్ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. ఇక్కడి వరకు స్టోరీ అంతా నార్మల్‌గానే ఉంది. అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ పొలాన్ని దాదాపు 10 ఏళ్ల క్రితం అమ్మేసిన పాత ఓనర్ కొడుకు సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు. డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్లి ఆ పొలంలో దొరికిన బంగారంలో మాకు కూడా వాటా ఇవ్వాలి, మాకు కూడా న్యాయం చేయాలంటూ ఒక విచిత్రమైన కంప్లెయింట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు కూడా తలపట్టుకున్నారు. దీని వెనుక ఒక పెద్ద హిస్టరీనే ఉంది. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే పూర్వం ఆ ఏరియాలో కొన్ని పురాతన ఆలయాలు ఉండేవట. అందుకే అక్కడ తరచూ లంకె బిందెలు, బంగారు విగ్రహాలు దొరుకుతూ ఉంటాయట. మిస్టరీ ఏంటంటే 1991లో అప్పటి ల్యాండ్ ఓనర్ కూడా ఇలాగే కొంత బంగారం దొరికింది. ఆ తర్వాత ఆ పొలానికి కాపలా ఉన్న ఒక జీతగాడికి కూడా గోల్డ్ దొరికింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ కూలీలకు దొరికింది. అంటే ఆ ల్యాండ్‌లో ఎక్కడో ఏదో పెద్ద నిధే దాగుందని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ ఇక్కడ పబ్లిక్‌ని వేధిస్తున్న మెయిన్ క్వెషన్ ఏంటంటే, వన్స్ మనం ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌తో సహా వేరే వాళ్ళకి అమ్మేసాక దాని మీద మనకి ఎలాంటి రైట్స్ ఉండవు కదా! రేపొద్దున్న ఆ ల్యాండ్‌లో గ్రానైటో లేక ఏదైనా మైనింగ్ రిసోర్సెసో బయటపడితే పాత ఓనర్స్ వచ్చి వాటా అడిగితే ఇస్తారా? లీగల్‌గా చూస్తే ఇది అసలు కుదరని పని. బట్ సెంటిమెంట్ అండ్ హిస్టరీని బేస్ చేసుకొని పాత ఓనర్ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్‌ల మెట్లెక్కింది. ఈ గోల ఇలా నడుస్తూ ఉండగా ఆ పొలానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. మాకు కౌలుకివ్వండి అంటే మాకు కౌలుకివ్వండి అని రైతులు క్యూ కడుతున్నారు. అంతెందుకు ఆ పొలంలో బంగారం దొరికిందని తెలిసినప్పటి నుండి చుట్టుపక్కల విలేజెస్ అంతా అర్ధరాత్రి పూట టార్చ్ లైట్స్ వేసుకొని మరి ఆ పొలంలో వెతకడం స్టార్ట్ చేశారు. రాత్రిపూట అక్కడ ఏదో జాతర జరుగుతున్నట్లు జనాలు సంచరిస్తున్నారు. ల్యాండ్ అమ్మేసిన వాళ్ళకి వాటా దక్కాలా? లేక కష్టపడి కలుపు తీసిన కూలీలకు దక్కాలా? అసలు ల్యాండ్‌లో ఇంకా ఎంత బంగారం ఉంది అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ అన్నమాట.